నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం। వెలుగొండ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించాలని, మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష। త్రిపురాంతకంలో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు। ఫిబ్రవరి 5 వరకు పండుగ వాతావరణంలో పొదుపు సంఘాలకు చెక్లు పంపిణీ। శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని దర్శించి జనసేన కార్యకర్తలతో సమావేశమైన చీరాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి స్వాములు। 9-11 తరగతుల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జేఎన్బీ అధికారులు। ఏపీ పట్టణాల నీటి సరఫరాకు జల్ జీవన్ మిషన్ అమలుపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలలో జల్ జీవన్ మిషన్ పట్టణ పథకం క్రింద చేసిన పనులు, మంజూరు కేటాయించిన ఖర్చు చేసిన మొత్తాలు మరియు పంపు నీరు సరఫరా చేయబడిన గృహాల గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు। ఇందుకు కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కౌశల్ కిషోర్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని చట్టబద్ధ పట్టణాలలో కుళాయిల ద్వారా అన్ని గృహాలకు నీటి సరఫరాకు కేంద్రం ప్రారంభించిన అమృత్ పథకంగా పిలువబడే జల్ జీవన్ మిషన్ పట్టణ పథకం 2021-22 నుండి 2025-26 వరకు సాగుతుందని మరియు కుళాయిలు, మురుగునీటి కనెక్షన్ల సురక్షితం, నీటి వనరులు పునరుద్ధరణ మరియు సమతుల్య ప్రణాళిక అభివృద్ధి ఈ పథకం ముఖ్య లక్ష్యాలని తెలిపారు। నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మరియు నీటి పునరుద్ధరణ వంటి 3 భాగాలున్న ఈ పథకం క్రింద రాష్ట్రంలో 8,517 కోట్లతో 552 ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించిందని, అందులో 2,622 కోట్లతో 262 ప్రాజెక్టులకు టెండర్లు పిలువబడ్డాయని, అందులో 798 కోట్లతో 212 ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇవ్వబడ్డాయని మరియు 51 కోట్లతో 10 ప్రాజెక్టులు పూర్తయినాయని తెలిపారు। ఈ పథకం క్రింద ఆంధ్రాలో 4.20 లక్షల కుళాయిలు ఏర్పాటైనవని మరియు 11 లక్షల కొత్త కుళాయిలు మంజూరుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపినదని కేంద్ర మంత్రి తెలియజేశారు। ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ముద్దులు నెత్తిన చేతులు పెట్టి ప్రాధేయపడిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒరగబెట్టిందేమీ లేకపోగా ప్రజల నెత్తిన అప్పుల భారం పెట్టారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆరోపించారు। ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 26వ బ్లాక్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు। స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుందని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గ్రహించాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలందరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు। టీడీపీ అధికారంలోనికి వస్తే అమలయ్యే సూపర్ 6 పథకాలను వివరించారు। ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో రెడ్డిని గద్దె దింపి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే చంద్రబాబును మళ్లీ సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమికి వైసీపీ సిద్ధంగా ఉందని, టీడీపీ గెలుపు కళ్ల ముందే కనిపిస్తోందని, రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని, రాజధాని ఎక్కడో చెప్పలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు అని, తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చంద్రబాబు పూర్తి హామీ ఇచ్చారని, పశ్చిమ ప్రాంత ప్రజల త్రాగునీటి కష్టాలు త్వరలోనే తీరుతాయని, వైసీపీ ప్రభుత్వం గారడీ ప్రభుత్వం అని, మాటలు తప్ప చేతలతో పనిచేయలేని వారు అని ఎద్దేవా చేశారు।
ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ ప్రాంత ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాలతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు హాజరు కావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సైకో ముఖ్యమంత్రి పాలన పట్ల విసిగి వేసారిపోయినారు. ఈరోజు రాష్ట్రంలో తన ఓటమి భయము ఎప్పుడైతే జనసేన టీడీపీ అలయన్స్లో ముందుకు పోతా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా 57% ఓట్ షేరు ఒక పక్కకు ఇదైంది. రేపు రాబోయే ఎన్నికల్లో 150 పైచిలకు తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షాలతోటి అఖండ మెజార్టీతోటి గెలిపించుకోవడం జరుగుతోంది. దాని దెబ్బకు భయపడి అన్ని తప్పుడు వ్యవహారాలు, తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి అనేది ఆ ప్రజలందరికీ తెలుసు. ఒక రాజకీయ నాయకుడికి కూడా ట్రాన్స్ఫర్లు పెట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ ముక్కును వేలేసుకొని చూస్తూ ఉన్నారు ఏంది ఇదని. లక్షల మెజారిటీ, వేల మెజారిటీలు వచ్చిన వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసి పక్క నియోజకవర్గాలు పంపడం జరిగింది. అంటే వాళ్ళ పనితీరు మీద చిత్తశుద్ధి లేక, నీకు నమ్మకం లేకనా, వాళ్ళ గెలుపు మీద నీకు ధీమా లేకనా నువ్వు ఈ రకంగా చేసేదని చెప్పి ప్రజలందరూ అవాక్కై ఆలోచనలు పడిపోయినారు. అదేవిధంగా ప్రజల్లో వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది అనేది జగమెరిగిన సత్యం. నేను ఎమ్మెల్యేల మీద కాదు, ఎమ్మెల్యేల నీ ఏలుబడిలో ఉన్న ఎమ్మెల్యేలు అవినీతి పరులని నువ్వే అవినీతి చేస్తావు, వాళ్ళ మీద నిందలు మోపడం సరికాదు. అసలు అవినీతి పరుడివి నువ్వే. ఈ రాష్ట్రాన్ని దోచుకు తినేదానికి లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా అన్ని రకాలుగా ఎక్కడ అవకాశం చెప్తే అక్కడ బొక్కినారు పందికొక్కులాగా. రేపు రాబోయే ఎన్నికల్లో నీ పాలనకి చరమగీతం పాడి నిన్ను ఇంటికి పంపించేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నారు. ఇదే నీకు మొదటి ముఖ్యమంత్రి, ఇదే నీకు చివరి అవకాశం కూడా, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని చీరాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి స్వాములు సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో చీరాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి స్వాములు పర్యటించారు. రాచర్లలో జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు వెళదామని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు, నాయకులకు ఆమంచి స్వాములు పిలుపునిచ్చారు. అలానే కార్యకర్తలు కూడా గిద్దలూరు నుంచి జనసేన తరపున తాను పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారని, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా తనకు మాటిచ్చారని, తాను గిద్దలూరు నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్నట్లుగా ఆమంచి స్వాములు వెల్లడించారు. మన రాచర్ల మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన మా కార్యకర్తలు, నాయకులంతా కూడా రంగస్వామి టెంపుల్ వచ్చి ఒకసారి దేవుణ్ణి దర్శించాలని కోరటం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరితోటి, మా ఆత్మీయులందరితో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మన నియోజకవర్గం నుంచి బాగా బలోపేతం చేయాలని మా పెద్దలందరినీ కోరటం జరిగింది. దానికోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుంది. సంక్షేమ పథకాల అమలులో లంచాలు, వివక్షకు తావు లేకుండా పక్కాగా అమలు చేస్తున్నామని ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని మండల ప్రజా పరిషత్ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమాల ద్వారా ఎంత మంచి జరిగిందని ఆలోచన చేస్తే చంద్రబాబు 2014కు ముందు రుణాలు మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారని, చంద్రబాబుకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని, రుణమాఫీ మాట గాలికి వదిలేశారని, సున్నా వడ్డీని రద్దు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాలు ఎన్పీఏలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ 56 నెలల వైకాపా పాలనలో రుణాల రికవరీ 99%తో పొదుపు సంఘాలు మెరుగ్గా ఉన్నాయని,
అక్క చెల్లెమ్మల సాధికారతకు మన ప్రభుత్వం ఎంతగా నిలబడిందో గమనించాలని కోరారు. ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులు పనుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తూ ఏకంగా చట్టం చేశామని, ఇది వైకాపా పాలనలోనే జరిగిందని, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల భద్రతపై ధ్యాస పెట్టింది వైకాపా పాలనలోనే జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పక్కన ఆ తర్వాత స్థానంలో ఉండేటటువంటి హోం మంత్రి ఒక వెనకబడినటువంటి దళిత జాతికి చెందినటువంటి ఇద్దరు మహిళలు. చరిత్రలో లేదిదే. మహిళలంటే ఆట వస్తువు కాదు, సంసారానికి ఉపయోగపడేటటువంటి యంత్రం కాదు, ఈ సమాజాన్ని నడిపించేటటువంటి ఒక శక్తి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక మహాస్వరూపం. అలాంటి మహిళల్ని గౌరవించినటువంటి ఒకే ఒక్క ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. మహిళల మీద జరిగేటటువంటి ఘోరాలను నివారించడానికి దిశ చట్టం ఏ ప్రభుత్వం అయినా తెచ్చిందా? మహిళల మీద జరిగేటటువంటి ఘోరాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంత సంఖ్యలో తగ్గుముఖం పట్టాయంటే, చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై, దాంతో పాటు ఓసీలో ఉన్నటువంటి మహిళలపై కూడా జరిగినటువంటి దాష్టికాలకి మన యొక్క రాష్ట్ర ర్యాంకు 3వ స్థానంలో ఉండేది. ఇవాళ 18వ స్థానం. ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి పని చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితి. దిశ చట్టం, మహిళా పోలీస్ వ్యవస్థ ఉందా? ఇంతకు ముందు ఎంతమంది మహిళా పోలీసులు మన మధ్యలో తిరుగుతున్నారు, సచివాలయాల పక్కనే ఉంటున్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఎవరు, వారి వయసు ఎంత, వారు అందుకున్నటువంటి పథకాలేంటి, వారికి కావాల్సినటువంటి అవసరం ఏంటి, వారికి ఉన్నటువంటి అక్కరేంటి, వారికి ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది, ఇవన్నీ ఆ మహిళా పోలీసుల దగ్గర డేటా ఉంటుంది. ఎందుకోసం ఈ డేటా తీసుకుంటున్నారు? మీకు కావలసిన పథకాలు అందించడం. జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉత్తమ విద్యాబోధన అందిస్తూ జవహర్ నవోదయ విద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి మరియు 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీకి నేడు ప్రవేశ పరీక్షల నిర్వహణకు మార్కాపురం పట్టణ మరియు మండల పరిధిలో 4 పరీక్షా కేంద్రాలు, అదేవిధంగా జవహర్ నవోదయ కేంద్రంలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంను జవహర్ నవోదయ ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ తనిఖీ చేశారు. అబ్జర్వర్గా సురేష్ మరియు జోసెఫ్ విధులు నిర్వర్తించారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా జవహర్ నవోదయ ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పరీక్షలను పగడ్బందీగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పరీక్షా కేంద్రంలో అన్ని ఏర్పాట్లను చేశారు. అబ్జర్వర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు తమ విధులలో నిమగ్నమై విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు చేపట్టారు. తహసీల్దార్ బదిలీపై వెళ్లడం, కొత్త తహసీల్దార్ రాకపోవడంతో కొమరోలు మండలంలో ప్రజలు, అటు రెవెన్యూ శాఖ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల బదిలీలో భాగంగా ఈ నెల 1వ తేదీన కొమరోలు తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న రామాదేవి బదిలీపై నెల్లూరు జిల్లా వెళ్లారు. కొమరోలుకు నూతన తహసీల్దార్ రావాల్సి ఉండగా నేటి వరకు రాకపోవడంతో తహసీల్దార్ సంతకాల కోసం వచ్చేవారు. జగనన్న రిజిస్ట్రేషన్ లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొమరోలు మండలం నూతన తహసీల్దార్గా నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ను నియమించినట్లు రెవెన్యూ శాఖ ఉద్యోగులు తెలుపగా ఆ తహసీల్దార్ ఇంతవరకు విధులలో చేరకపోవడంతో మండలంలో ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్కు ఫైళ్లపై సంతకాలు చేసే అధికారం పై స్థాయి అధికారులు ఇంకా ఇవ్వకపోవడంతో అందరూ కూడా తహసీల్దార్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జగనన్న రిజిస్ట్రేషన్లు, కుల సర్టిఫికెట్లు, ఆదాయ సర్టిఫికెట్లు, ఇతర రెవెన్యూ పనులు ఆగిపోయాయి. ప్రజలు 1వ తేదీ నుంచి ప్రతిరోజు కార్యాలయం చుట్టూ తిరిగి కొత్త తహసీల్దార్ బాధ్యతలు తీసుకోకపోవడంతో విసుగు చెంది తిరిగి వెళ్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు పై అధికారులు స్పందించి కొమరోలు మండలంలో నూతన తహసీల్దార్ వెంటనే విధులలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే వైసీపీ నాయకులు ఎన్నికల మెప్పు కోసం వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం ఇస్తామని మాట్లాడటం దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించాలని మార్కాపురం జిల్లాగా ప్రకటన చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షకు తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, రైతు సంఘాలు, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సరిపడా నిధులు మంజూరు చేయకుండా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయడానికి అవసరమయ్యే 1800 కోట్ల నిధులు ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తయిందని మభ్యపెడుతూ ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని కల్లబొల్లి మాటలతో కాలయాపన చేసే వైసీపీ కుటిల బుద్ధుల ఆపాలని, కొందరి స్వార్థ రాజకీయాల వలన మార్కాపురం జిల్లా కాలేకపోయిందని వెంటనే మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రకాశం జిల్లా ప్రధాన సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు తర్వాత అత్యంత ముఖ్యమైన రెండో ప్రాజెక్టుగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ జిల్లాల పునర్విభజన క్రమంలో మార్కాపురంని జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉండగా జిల్లా చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేల తప్పిదాల వలన ఈ సమస్య మరింత జటిలమైన పరిస్థితి కనపడతా ఉంది. ఈ చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుపై కళ్ళబుల్లి మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ మీనవేశాలు లెక్కిస్తుందే తప్పితే అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయకుండా, అందుకు వారి సర్వం త్యాగం చేసినటువంటి, సర్వం కోల్పోయిన నిర్వాసితుల గ్రామాల ప్రజల సమస్యలు తీర్చకుండా, వారికి రావాల్సినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ఈ ప్రాజెక్టుని కళ్ళబుల్లి మాటలతో పూర్తి చేశామని అబద్ధపు ప్రజల కళ్ళకు గంతలు కట్టి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రము సహేతుకం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ ప్రాజెక్టును కానీ పూర్తి చేసి ఉండి ఉంటే ఈ జిల్లా ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకి మీరు ఖచ్చితంగా చూపించాలి. ఆ విధంగా కళ్ళకు గంతలు కట్టద్దు, ఈ ప్రజలను మళ్ళీ మోసం చేయొద్దు. ఏదేమైనప్పటికీ ఈ జిల్లా వెనుకబడింది. వెనుకబడిన ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లా జాబితాలో చేర్చి ఈ జిల్లా అభివృద్ధికి అవసరమైన 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలి. రానున్న వేసవి దృష్ట్యా ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో త్రాగునీటి సమస్య ఉంది. ఈ త్రాగునీటి సమస్యకి మీరు శాశ్వత పరిష్కారాన్ని చూపాలి. అదేవిధంగా పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా ప్రకటించాలి. వెలుగొండ ప్రాజెక్టుపై ఖచ్చితమైన నిర్దిష్టమైన విధానాన్ని అవలంబించాలని కోరుతూ ఈ రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కంతుల రామిరెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పశ్చిమ ప్రాంత మంత్రికి ఎమ్మెల్యేలకు కొంచెమైనా కనికరం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా చేయడం తప్ప పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని ఎదిరించలేని మంత్రి ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి అయిందని రాజకీయ లబ్ధి కోసమే మూటకప్పు మాటలు బూటకప్పు వాగ్దానాలు చేస్తున్నారని పశ్చిమ ప్రాంత ప్రజలకు చేసిన అన్యాయాన్ని మరోసారి చేసేందుకు వైసీపీ సిద్ధమైందని ప్రజలు ఎవరూ వైసీపీని నమ్మేందుకు సిద్ధంగా లేరని మరోసారి అసత్యపు వాగ్దానాలతో పశ్చిమ ప్రాంత ప్రజల వద్దకు వెళితే సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ రిలే దీక్షకు సిపిఐ నాయకులు అందే నాసారయ్య, సిపిఐ నాయకులు గుమ్మ బాలనాగయ్య, ఉపాధ్యాయ సంఘ నాయకులు నల్లబూతుల శ్రీనివాసులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొమ్ము నవీన్ కుమార్, ఎన్ రమణయ్య, నిర్వాసితులు ఎన్ సూరి, జి గురువయ్య, వై మోషే, ఎల్ జాన్పాల్ తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఎడల చిత్తశుద్ధితోటి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేసపోగు సుదర్శనం గారు ఈరోజు ఈ ఆర్డీ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొని తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ వెలుగొండ ప్రాజెక్టు మీద ఎటువంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వము. నిర్వాసితుల గోడు పట్టించుకోకుండా గతంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం నిర్వాసిత గ్రామాల్లో రెచ్చగొట్టి 12 లక్షల రూపాయల ఆ రోజు చంద్రబాబు నాయుడు నష్టపరిహారం ఇచ్చేదానికి ఒప్పుకుంటే దాన్ని ఈ ఆదిమూలపు సురేష్ కానీ అప్పుడు ఈ ప్రాంత శాసనసభ్యుడు జంగే వెంకటరెడ్డి గారు కానీ నిర్వాసితులను ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి రెచ్చగొట్టే విధంగా మేము వస్తే 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజలను రైతులను మోసపించారు నిర్వాసిత గ్రామాల్లో. కానీ వాళ్ళు ఏదైతే చెప్పారో ఈ ప్రాంత ప్రజలు మోసం చేసి అత్యధిక ఓట్లు వేయించుకొని ప్రాంత అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ వాళ్ళు చిత్తశుద్ధి లేని ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో నవరత్నాలు ఇస్తున్నామని చెప్పి మోసంతో ఈ ప్రాంతం ఆశాజ్యోతి అనేటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు దగ్గర 1414 కోట్ల 65 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ తోటి పేరుతోటి తన ఆర్థికంగా లాభం చేకూర్చే విధంగా మళ్ళా రీటెండరింగ్ పిలిచి తన అనుయాయులైనటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఆ పనులు కట్టబెట్టడం జరిగింది. వాళ్ళు టెండర్ నిబంధనలు ఒక రకంగా పిలిచారు, ఆడ పనులు చేసేది ఇంకొక రకంగా చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్ మొత్తం 2 మీటర్ల కాడికి మొత్తం పూడ్చివేయడం జరిగింది. 9.2 మీటర్లు వ్యాసార్థం ఉండాల్సినటువంటి మొదటి టన్నల్ని రెండో టన్నల్ని 5 మీటర్లకే కొట్టడం జరిగింది. ఈ రకంగా ప్రజలు మోసం చేసుకుంటా మళ్ళీ ఇంకోసారి రాజకీయ లబ్ధితోటి మళ్ళీ ఇంకోసారి అధికారం దగ్గర రావాలన్న చెత్త ఆలోచనలతోటి మళ్ళీ మోసం చేసేదానికి ఈ వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసేదానికి వస్తున్నారని చెప్పి పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకు చిగ్గు ఈ ప్రాంతాల్లో చిత్తశుద్ధి లేదు, సిగ్గు లేదు, చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతంలో మళ్ళా వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామని మోసపూరితమైన వాగ్దానాలతో వస్తే ప్రజలందరూ నిర్వాసిత గ్రామ ప్రజలందరూ తిరుగుబాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నిర్వాసిత గ్రామ ప్రజలు ఈ మళ్ళా ఇంకోసారి మోసపోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మీరు గట్టిగా గ్రామంలో అన్ని నిర్వాసిత గ్రామాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పోరాటము సల్పాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ ప్రాజెక్టు వల్ల చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సుదర్శన్ గారికి అభినందన. రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు పర్మిషన్ ఇచ్చి ధర్నాకు పోనివ్వకుండా ఆశా వర్కర్లను ఎక్కడికక్కడే పోలీస్ స్టేషన్లో నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేస్తుందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 8వ తేదీన చలో విజయవాడకు ధర్నాకు పిలుపునివ్వగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిర్బంధించడంతో ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య మాట్లాడుతూ
ప్రభుత్వం ధర్నాకు పర్మిషన్ ఇచ్చి ధర్నాకు పోనివ్వకుండా ఆశా వర్కర్లను ఎక్కడికక్కడే పోలీస్ స్టేషన్లో నిర్బంధించి భయభ్రాంతులకు గురిచేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని, ప్రభుత్వమే రికార్డులు ఇవ్వాలని, ఆశా వర్కర్ యొక్క పని భారం తగ్గించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, చనిపోయిన ఆశా వర్కర్ల కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, రిటైర్డ్ అయిన ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఆశా వర్కర్లపై నిర్బంధం ప్రయోగించి ఉద్యమాలను అణచడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఇస్రాంతమ్మ, రాజమణి, సరోజ, చెన్నమ్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిన్న ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ధర్నా చౌక్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుని ధర్నా చేస్తుంటే ఎక్కడికెక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వాళ్ళ ఆశా వర్కర్ల మీద నిర్బంధం ప్రయోగించి వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళ కాలయాపన చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఈ రోజు రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా వారి యొక్క విధులు బహిష్కరించి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళ ఆశా వర్కర్ల యొక్క సమస్యలు ప్రధానమైన సమస్యలు పనిచేస్తున్నారు. ఆ పనికి తగ్గ వేతనం ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ ఆశా వర్కర్లలో సెకండ్ ఏఎన్ఎం అదేవిధంగా జిఎన్ఎం చేసినటువంటి ఆశా వర్కర్లు ఉన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేసి అందులో ఆశా వర్కర్కు వేగేజీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. రెండవది ఇవాళ గిరిజన ప్రాంతాలలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ గా పనిచేస్తున్నారు. తక్కువ జీతం ఇచ్చి వాళ్ళతో పనిచేయించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆశా వర్కర్ గా గుర్తించాలని చెప్పేసి సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ అనేక రకాల సర్వేలు ఆశా వర్కర్లు చేస్తున్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఏదైనా జబ్బు వచ్చినా ఆశా వర్కర్లకు సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ ప్రభుత్వ సెలవులు కూడా ఆశా వర్కర్లకు అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఆశా వర్కర్ల మీద నిర్బంధం ప్రయోగించి ఆశా వర్కర్లు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఏదైనా సరే ఆశాల యొక్క న్యాయమైన కోరికలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. వందే లాలే ఆశా వర్కర్ ఐక్యత, వందే లాలే ఆశా వర్కర్ ఐక్యత. ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఆదివారం డబుల్ యువర్ డిఎం కార్యక్రమం జరుగుతుందని డిపో మేనేజర్ సుందరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికుల సమస్యలు, సూచనలు స్వీకరించడం జరుగుతుందని, ఆర్టీసీకి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా డిఎం దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల, దర్శి, కురిచేడు ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, బస్సుల సమయపాలన, ప్రయాణికుల ఇబ్బందులతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి మంచి సూచనలు ఇవ్వాలని ఆయన తెలిపారు. డయల్ యువర్ డిఎం సెల్ నెంబర్ 9959225700 ఈ నెంబర్కు డయల్ చేసి సమస్యను తెలియజేయాలని, ప్రయాణికుల సమస్యలకు సాధ్యమైనంత వరకు తక్షణమే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. మా పొదిలి పరిధిలో 6 మండలాలు ఉన్నాయి. పొదిలి, కొనకనమిట్ట, మర్రిపూడి, దరిసి, దొనకొండ, కురిచేడు ఈ యొక్క 6 మండలాల్లో మా యొక్క ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. మా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు, ప్రజలందరికీ ఆర్టీసీ తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఏంటంటే మీ యొక్క సమస్యలు, సలహాలు రేపు జరగబోయే డైల్ యువర్ డిఎం కార్యక్రమం రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్యలో జరుగుతుంది. ఎవరైనా కానీ బస్సుల యొక్క సమయాలు కానీ, ట్రిప్పులు కానీ, లేక ఇంకా ఏ విషయమైన ఆర్టీసీకి సంబంధించిన ఏ విషయమైనా కానీ 99 59 22 57 20 ఈ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే నేను అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు ఆ సమస్యను తీరుస్తానని మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో శుక్రవారం ఆస్తి విషయంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెద్ద కోడలు కుటుంబ సభ్యులు అత్త, తోటి కోడలు మరిదిపై దాడి చేశారు. దీంతో ముగ్గురికి గాయాలు కావడంతో మార్కాపురం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు మార్కాపురం రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఒక వర్గానికి చెందిన వారు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని,
మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ సిఐ వెంకటేశ్వర్లతో మాట్లాడి ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తామనుకునే లోపు స్టేషన్ ముందు ధర్నా చేయడం పద్ధతి కాదన్నారు. దీంతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసినందుకు కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ లబ్ధిదారులకు అందజేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీలో తాటిపర్తి చంద్రశేఖర్ స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని షేక్ మస్తాన్ వలీకి 2,70,000 రూపాయలు, అదేవిధంగా గజవల్లి లక్ష్మీ కుమారికి ₹1,00,000 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీపీ కిరణ్ గౌడ్, మండల ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్కు లబ్ధిదారులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన తహసీల్దార్ మరియు ఎంపీడీఓలుగా బాధ్యతలు స్వీకరించిన అచ్యుత వెంకట సుధాకర్, సీతారామయ్యలను పలువురు వైసీపీ, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు వేర్వేరుగా నేడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల కాలంలో ఎన్నికల బదిలీలలో భాగంగా గుంటూరు జిల్లా ఈపూరు, సావల్యాపురంల నుండి బదిలీపై కురిచేడు వచ్చి నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన అచ్యుత వెంకట సుధాకర్, ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన సీతారామయ్యలను ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్, వైస్ ఎంపీపీ బీబీ మస్తాన్ వలీ, పడమర కాశీపురం సర్పంచ్ ప్రతినిధి సాదం నాసరయ్య, వైసీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, వేమ ఆంజనేయులు, టీడీపీ మాజీ మండల కన్వీనర్ కాట్రాజ్ నాగరాజ్, శేఖర్, వెంకట సుబ్బయ్య తదితర ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ సీతారామయ్యలు మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో మండల ప్రజలకు తమ వంతు సేవలు శక్తిలోపం లేకుండా అందిస్తామని తెలిపారు. అనంతరం ఆయా ప్రజాప్రతినిధుల నూతన అధికారులను దుశ్శాలువాలతో సన్మానించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు గిద్దలూరుకు చెందిన దూదేకుల ఖాదర్ వలీగా పోలీసులు గుర్తించారు. మొదట తీవ్రంగా గాయపడ్డ దూదేకుల ఖాదర్ వలీని కుటుంబ సభ్యులు గిద్దలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య వెల్లడించారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.